అది కంటిన్యూ ప్రాఫిట్లో ఉంది. మనం తీసుకున్నప్పటి నుంచి ప్రాఫిట్లో ఉంది. అది కంటిన్యూ ప్రాఫిట్లో నడుస్తుంది. మన డైరెక్షన్ మార్కెట్ మూవ్ అవుతుంది. పెద్ద ప్రాఫిట్ అనేది వచ్చింది. ఆ విధంగా ఉండాలి ట్రేడ్. ఓకే, ట్రేడర్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద యాక్సిడెంటల్ ట్రేడర్ ఆర్కే. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ స్ట్రాటజీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో మనం ఆప్షన్ బయింగ్ ప్లస్ సెల్లింగ్ కాంబినేషన్ యూజ్ చేస్తాం. పెద్ద క్యాపిటల్ ఉంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, మరి ఆ స్ట్రాటజీ ఎలాంటి సందర్భాల్లో వర్క్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అన్న మా దగ్గర పెద్ద క్యాపిటల్ లేదు, మేము ఈ వీడియో చూడొద్దా అంటే చూడాలి. ఎందుకంటే మీరు అంత సింపుల్గా ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్ళి బయట పోరు. ఓకే, ఎవడైతే ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చిండో వాడు అంత సింపుల్గా బయట పోడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు క్యాపిటల్ తెచ్చుకోవాల్సిందే, హెడ్జింగ్ తోటి ట్రేడ్ అనేది చేయాల్సిందే. ఇంకో దారి లేదు ప్రాఫిట్ చేయడానికి. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా హెడ్జింగ్ కోసం క్యాపిటల్ అనేది తెచ్చుకోవాల్సిందే. ఈ వీడియో మీకు తొందరగా సింపుల్గా అర్థం కావాలంటే మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అంటే ఏందో తెలవాలి ఆప్షన్ ట్రేడింగ్లో. ఓకే, ఈ రెండు విషయాలు తెలిస్తేనే ఏ ప్రీమియము ఎక్స్పైర్ వరకు ఎలా బిహేవ్ చేస్తుంది, ఇంట్రాడేలో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, పొజిషనల్గా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని మనకి తెలిస్తేనే మనం సింపుల్గా ప్రాఫిట్ అనేది చేయొచ్చు. మార్కెట్ మన డైరెక్షన్లో మనం చెప్పుకున్న విధంగా ఉన్నప్పుడు. ఓకే, కాబట్టి ఎవరెవరికైతే ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ తెలియదో వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయాలి. తెలిసి అయితే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఆ విధంగా తెలియదని చెప్పేసి ఒక 500 కామెంట్లు కనుక వస్తే వాళ్ళ కోసం సింపుల్గా అర్థమయ్యే రీతిలో నేను వీడియో వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనేది రెండు తెలిస్తే మనం హెడ్జింగ్ అనేది సెన్సిబుల్ అవసరం లేకుండా కూడా మైండ్తోనే చెప్పచ్చు. ఓకే, ఈ ప్రీమియం నేను తీసుకుంటే ఇక్కడ వరకు నాకు ఇంత లాస్ ఉంటుంది, ఇక్కడ వరకు ఇంత ప్రాఫిట్ ఉంటుంది, ఇక్కడ వరకు రీచ్ అయిన తర్వాత ఈ విధంగా హెడ్జ్ చేసుకుంటే నాకు ఇంత లాస్ వస్తుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం మైండ్లోనే క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ గురించి తెలిసిన తర్వాత. కాబట్టి తెలిస్తే తెలుసు, లేకపోతే తెలియకపోతే తెలియదు అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను ఒక 500 కామెంట్లు కనుక వస్తే నేను దానిపై వీడియో వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. అయితే వీడియోలోకి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ చేసి చాట్ పెట్టాలి అని చెప్పేసి మీకు గతంలో ఒక వీడియో అనేది చేసిన. ఓకే, దానికి ఆల్మోస్ట్ తక్కువ వ్యూస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. అంటే మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పిన. మొదట అప్ సైడ్ మూవ్ అయినట్టే మూవ్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది, మొదట డౌన్ సైడ్ మూవ్ అయినట్టే మూవ్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా కన్ఫ్యూజ్ అనేది చేస్తుంది మార్కెట్ అని చెప్పేసి దానికి కన్ఫ్యూజ్ చేసే చాట్ ప్యాటర్న్ అని వీడియో చెప్పిన. దాంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఆప్షన్ బయింగ్లో అని చెప్పేసి చెప్పిన. ఓకే, ఆ వీడియో మీరు ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. రైట్, ఇక్కడ మనకు చార్ట్ ఉంది, ఇక్కడ మనకు ప్రీమియమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు ప్రీమియమ్స్ అనేది అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ చార్ట్ అనేది అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ప్రీమియం మీద. ఓకే, ప్రీమియము ఎలా, ఎప్పుడు, ఏ సందర్భాల్లో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు స్పీడ్గా కరుగుతుంది, ఎప్పుడెప్పుడు కరుగుతలేదు, ఎప్పుడెప్పుడు స్పీడ్గా పెరుగుతుంది, ఎప్పుడెప్పుడు పెరుగుతలేదు అనే విషయాలను బాగా దృష్టి పెడితే మనం సొంతగా ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ప్రీమియం ఈజ్ ఇంపార్టెంట్. అయితే మార్కెట్ ఒకరోజు డౌన్ సైడ్ వచ్చింది, దాని తర్వాత పెద్ద గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, ఈ లెవెల్లో మార్కెట్ అనేది ఓపెన్ అయింది. రైట్, మనకి ఏ విధంగా ట్రేడ్ అయిందో తెలుస్తుంది. న్యూస్ ఏమో నెగిటివ్ ఉంది, కానీ ఇట్లాంటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన సందర్భాల్లో పెద్ద గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఇంకో ఇది పుట్ ఆప్షన్ తీసుకుని అది వెనక్కి పోయిన తర్వాత తగ్గిన తర్వాత పుట్ ఆప్షన్ యావరేజ్ చేస్తూనే ఉంటాడు, మార్కెట్ పైన పోతూనే ఉంటుంది, పుట్ ఆప్షన్ యావరేజ్ చేస్తూనే ఉంటాడు, మార్కెట్ పైన పోతూనే ఉంటుంది. అట్లే ఈ విధంగా చేసి క్యాపిటల్ ఎగరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి ఈ విధంగా మన క్యాపిటల్ ఎగిరిపోదు, మనం చేసిన సేఫ్ ట్రేడ్ ఉండాలి, మనం తీసుకున్నప్పటి నుంచి మనకు ప్రాఫిట్లనే కనిపించాలని చెప్పేసి మనం అనుకుంటే ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తించింది మార్కెట్, కానీ కొంచెం మిస్టేక్ అయింది. ఏ మిస్టేక్ అంటే ఫ్లోలో రాలేదు, అంటే ఫ్లో అనేది మిస్ అయిపోయింది. మూమెంటం అనేది స్పైక్ ఇచ్చుకుంటా సైడ్ వేస్ అయిపోవడం వల్ల, అంటే మెల్లగా డౌన్ సైడ్ రావడం వల్ల మనకు అంత ఇంపాక్ట్ అనేది పడలేదు ప్రీమియం మీద. అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మన వ్యూ అనేది డౌన్ సైడ్ ఉంది. ఓకే, 200-300 పాయింట్లు ఇంకొంచెం కిందికి వెళ్ళొచ్చు అని చెప్పేసి డౌన్ సైడ్ ఉంది. మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాం, మనకు భయం అవుతుంది, స్పీడ్గా డౌన్ సైడ్ కూడా వెళ్ళచ్చు, నెగిటివ్ మార్కెట్ ఉన్నప్పుడు స్పీడ్గా కూడా వెళ్ళచ్చు. మరి ఇట్లాంటి సందర్భాల్లో మనకు అర్థం కాని సందర్భాల్లో ఏం చేస్తాం, మార్కెట్ని కొంచెం రేంజ్ బౌండ్ అయిన తర్వాత అది రేంజ్ బౌండ్ అయ్యేంత వరకు కానిచ్చి అక్కడ ఏం చేస్తాం, ప్రీమియం సెటిల్ అయిపోయాక కాల్ ఆప్షన్ ఒకటి ప్లస్ పుట్ ఆప్షన్ ఒకటి కలిపి తీసుకొని మనం ట్రేడ్ అనేది చేస్తాం. ఎందుకన్నా అంటే
మార్కెట్ ఇట్లాంటి సందర్భాల్లో ఇది రెసిస్టెన్స్ కాబట్టి, ఏదైతే నిన్నటి క్లోజింగ్ అనేది ఉందో అది రెసిస్టెన్స్ కాబట్టి ఏం చేస్తుంది మార్కెట్ అంటే డౌన్ సైడ్ రావడానికంటే ముందు కొంచెం అప్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది. అప్ సైడ్ పోయిన తర్వాత స్పీడ్గా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మూమెంటంలో ఫ్లోలో కింద పడే అవకాశం ఉంటుంది మార్కెట్. ఇట్లాంటి చాట్ ప్యాటర్న్ కన్ఫ్యూజ్ చేసే చాట్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఎక్కువ సందర్భాల్లో టాప్లో జరుగుతుంది, అంటే రెసిస్టెన్స్ ఏరియాలలో జరుగుతుంది. రెండోది సపోర్ట్ ఏరియాలలో కూడా జరుగుతుంది. సపోర్ట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మొదట సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళిపోయి అందరినీ కాల్ ఆప్షన్ తీసుకున్న విధంగా చేసి మార్కెట్ డౌన్ సైడ్ అనేది వస్తుంది, సపోర్ట్ను బ్రేక్ చేసి. ఇట్లాంటి సందర్భాల్లో ఆ ప్యాటర్న్ వీడియోలో మనం ఏమనుకున్నాం, ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ట్రేడ్ తీసుకుంటాం. మన వ్యూ అనేది డౌన్ సైడ్ కాబట్టి ఒక లాట్ ఎక్స్ట్రా తీసుకుంటాం, లేదా ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్న ఒక కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేయక అప్ సైడ్ వెళ్తూ ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత పుట్ ఆప్షన్ అనేది యావరేజ్ చేస్తుంది. అట్నే కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకొక పుట్ ఆప్షన్ యావరేజ్ చేస్తుంది. కానీ ఈ కాల్ ఆప్షన్ అదే విధంగా ఉంచుతుంది. ఎందుకన్నా అంటే అట్నే కంటిన్యూ మార్కెట్ పైన పోతూ ఉంటే ఈ పుట్ ఆప్షన్లో నువ్వు మెల్లమెల్లగా 20 పాయింట్లు 30 పాయింట్లు తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసినా కానీ ఈ కాల్ ఆప్షన్లో వచ్చే ప్రాఫిట్ అనేది ఈ పుట్ ఆప్షన్లో వచ్చే లాస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేదా మ్యాచ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ అట్నే కంటిన్యూ అవుతే జిల్లా దగ్గర నడుస్తుంది పొజిషన్, లేకపోతే కొంచెం లాస్ తగ్గిపోతుంది, లేకపోతే ప్రాఫిట్లోకి మెల్లమెల్లగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అది మూమెంటం బట్టి ఆ టైంలో విక్స్ కనుక రైజ్ అవుతుంది. ఎందుకంటే విక్స్ రైజ్ అయితే ఏమవుతుందంటే అప్పుడు విక్స్ రైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే పుట్ ఆప్షన్లో తగ్గేటంత తగ్గి, అంటే తగ్గాల్సినంత తగ్గి, కానీ కాల్ ఆప్షన్ పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఏది విక్స్ రైజ్ అయినప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్ కనుక ఏర్పడితే సక్సెస్ అయింది, మనకు సింపుల్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్లస్ పొరపాటున కనుక ఇక్కడ పోయినాం, ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్నాం, ఈ ఏరియా దగ్గర అప్ సైడ్ వెళ్ళిపోయినాం, కాల్ ఆప్షన్లో ఒక 2000 ప్రాఫిట్ వచ్చింది, పుట్ ఆప్షన్లో ఒక 1000 రూపాయలు లాస్ వచ్చింది. మనం ఓవరాల్గా ఎంత ఉన్నాం, 1000 రూపాయల ప్రాఫిట్లో ఉన్నాం. ఈ లెవెల్ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తామంటే పుట్ ఆప్షన్ అనేది ఇంకొక లాట్ వేస్తాం. అప్పుడు ఏమైతే పుట్ ఆప్షన్లో రెడ్ అవుతుంది. మన వ్యూ అనేది డౌన్ సైడ్ కాబట్టి, ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ స్పీడ్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి మన ప్రాఫిట్ ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే ఈ విధంగా స్పీడ్గా వచ్చింది. కానీ ఈ రోజు ఏమైంది, స్పీడ్గా రాలేదు, సైడ్ వేస్ చేయకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఇట్లా 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 అనుకుంటూ సైడ్ వేస్ వచ్చింది కాబట్టి మధ్యలో ప్రీమియమ్స్ అనేది కరుగుతూ వచ్చినాయి. కాల్ ఆప్షన్ ప్రీమియం కరిగింది, పుట్ ఆప్షన్ ప్రీమియం కూడా కరిగింది. మార్నింగ్ 170 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్, మార్నింగ్ 150 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ రెండు కూడా ఈవినింగ్ వరకు లేడు ఉన్నాయంటే పుట్ ఆప్షన్ అనేది 160 దగ్గర ఉంది, కాల్ ఆప్షన్ అనేది 100 దగ్గరికి వెళ్ళింది. అంటే కాల్ ఆప్షన్ అనేది 80 పాయింట్లు తగ్గింది, పుట్ ఆప్షన్ అనేది 10 పాయింట్లు పెరిగింది. ఓవరాల్గా మనకు వచ్చే లాస్ ఎంత, 70 పాయింట్లు. ఎప్పుడు నువ్వు కేవలం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు, ఇక్కడ పోయినప్పుడు పుట్ ఆప్షన్ యావరేజ్ చేయనప్పుడు మళ్ళీ ఈ విధంగా మార్కెట్ కదులుతున్నప్పుడు ఇదే విధంగా కంటిన్యూగా డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ వస్తూ ఉంటే ఫ్లోలో మూమెంటంలో మనకు ప్రీమియం అనేది కరగకుండా విక్స్ అనేది అదే టైంలో రైజ్ అయినప్పుడు మనకు సింపుల్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది మరి ఇట్లాంటి సందర్భాలను తప్పించుకోవడానికి ప్రతిసారి ఇదే విధంగా రాదు కదా, ఫ్లోలో మార్కెట్ పడదు కదా, ఆ పడనప్పుడు మనకు లాస్ అనేది కనబడుతుంది కాబట్టి రెండు ప్రీమియంలు కరుగుతాయి. కాబట్టి ఏం చేయాలంటే ఈ పుట్ ఆప్షన్ యావరేజ్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. అన్న కాల్ ఆప్షన్ సెల్ చేస్తే మనకు లాస్ అనేది వస్తుంది కదా, పెద్ద మార్జిన్ పెద్దగా అడుగుతుంది కదా, 1 lakh ఏవో కావాలంటే కాదు. ఎందుకు కాదన్న అంటే మేము ఒక్కసారి అబ్జర్వ్ చేసి పుట్ ఆప్షన్ కొంచెం మైండ్లోకి తీసేస్తే ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది మనం బై చేసాం, అది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెడదామని కాల్ ఆప్షన్ అనేది సెల్ చేసాం. ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ కాల్ ఆప్షన్ అనేది ఎగ్జాంపుల్గా ఒక 100 రూపాయల దగ్గర ఉంది అనుకో. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ పోయినప్పుడు ఇది ఒక 200లకు రీచ్ అయింది. ఓకే, అంటే 100 రూపాయలు పెరిగి దొరికింది. మనం ఆడిపోయిన తర్వాత మనం మళ్ళీ సెల్ చేసాం, ఎప్పుడో 200లకు సెల్ చేసాం. మళ్ళీ అది ఇక్కడికి వచ్చేసరికి 100 పాయింట్లు తగ్గింది. అంటే దాంట్లో నిఫ్టీ లాట్ సైజ్ ప్రకారం మనకి 7,500 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ పొజిషన్ ఈ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కాంబినేషన్ తీసుకుంటే దీంట్లో ఒక ఇదే ఇక్కడ నుంచే మూవ్ అయ్యి ఇదే ప్లేస్లోకి వచ్చింది కాబట్టి మార్కెట్ ఒక దీంట్లో ఒక 10 పాయింట్లు, దీంట్లో ఒక 10 పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఈ రెండింటిలో కాంబినేషన్ మనకు వచ్చింది 1000 ప్రాఫిట్. ఇది ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ కాల్ ఆప్షన్ సేల్ చేయడం వల్ల మళ్ళీ మార్కెట్ కనుక ఇక్కడనే వచ్చి ఆగినట్టయితే దీంట్లో 10 పాయింట్లు కరిగింది. దీనిలో వచ్చిన లాస్ అనేది 1500, దీనిలో వచ్చిన ప్రాఫిట్ అనేది 7500 తీసేస్తే ఓవరాల్గా మనకు వచ్చే ప్రాఫిట్ 6000. అదే కంటిన్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితే
మళ్ళీ ఈ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కాంబినేషన్లో మనకు డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మార్కెట్లో ఈ కాల్ ఆప్షన్లో 2000 వచ్చింది అనుకుందాం, పుట్ ఆప్షన్లో 4000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇది ఈ రెండింటి కాంబినేషన్. దీన్ని లెక్క పెడతాయి, ఇప్పుడు లెక్క పెడతాం తర్వాత. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కాల్ ఆప్షన్ మార్కెట్ డౌన్ వచ్చింది కాబట్టి కాల్ ఆప్షన్ అనేది 2000 మైనస్ అయిపోయింది, పుట్ ఆప్షన్ అనేది 4000 ప్లస్ అయిపోయింది. దీంట్లో వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ అనేది మళ్ళీ 2000 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనం 200 దగ్గర సెల్ చేసినాం కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేసరికి 100కి అయిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50కి అయిపోతుంది. కాబట్టి ఇంకొక 50 పాయింట్లు ఎక్స్ట్రా, అంటే ఇది 2000 ప్లస్ ఎక్స్ట్రా 50 పాయింట్లు 3000 చిల్లర ప్లస్ 100 పాయింట్లు. ఓవరాల్గా మనకు 10,000 దాటి 12,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు. మళ్ళీ అన్న ఈ క్యాలిక్యులేషన్స్ అని బరాబర్ వస్తుందా? బోర్డు మీద చార్ట్ చేసినాం కదా, ఈ ప్రాఫిట్ లాస్ అదే విధంగా ఉంటుంది అంటే ఉండదు. నేను కాన్సెప్ట్ అనేది చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ పుట్ ఆప్షన్ యావరేజ్ చేసినప్పుడు ఏమైంది, మార్కెట్ మెల్లగా అయినప్పుడు మనకి ఇబ్బంది అయింది. మరి దీని నుంచి మనం తప్పించుకోవాలంటే దీన్ని సెల్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ ప్రీమియంలో మీరు అబ్జర్వ్ చేయరు సరే, ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికి 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం. ఓకే, ప్రతి స్ట్రైక్ ప్రైస్ మధ్యలో 200 గ్యాప్ అనేది ఉంటుంది. రైట్, మార్కెట్ అనేది 23,000 దగ్గర ఉంది. ఓకే రైట్, మన వ్యూ అనేది ఏమనుకున్నాం, ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది కానీ పైన కొంచెం దూరంలో రెసిస్టెన్స్ ఉంది, మన వ్యూ అనేది డౌన్ సైడ్. కానీ కొన్ని సందర్భాల్లో అప్ సైడ్ వెళ్ళిపోయి అట్నే కట్టనే వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తున్నాం. ఓకే, 200 బై చేస్తాం. రైట్, ఇది ఎక్స్పైర్ రోజు కాదు, ఎక్స్పైర్ రోజు ఈ స్ట్రాటజీ అనేది ట్రై చేయొచ్చు. కానీ కొంచెం మీకు ఇది అర్థం కావాలి. అర్థమైతే మన పొజిషన్ సేఫ్ స్టేజ్లో పోయినప్పుడు, అంటే 0.0 ప్రాఫిట్ దగ్గరికి బ్రేక్ ఈవెన్ దగ్గరికి పోయినప్పుడు ఇట్లాంటి స్ట్రాటజీ అప్లై చేస్తే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్, అయితే ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్నాం 200 నిఫ్టీలో. ఓకే, మనకైనా క్యాపిటల్ ఎంత, దీనికి 15,000, దీనికి 15,000, 30,000 అయింది. రైట్, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, వెళ్ళిపోతుంది. రైట్, మనకు బ్రేక్ ఈవెన్ ఎక్కడ వస్తుంది అని మనకు తెలవాలంటే సింపుల్గా ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ తెలవాలని చెప్పిన కదా. రైట్, ఇప్పుడు మనం ఈ ప్రీమియం అనేది 200 బై చేసాం. అంటే ఓవరాల్గా మనం పెట్టిన ప్రీమియం పాయింట్లు 400 పాయింట్లు, అంటే 23,000 నుంచి 23,400 లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. 23,000 నుంచి 400 పాయింట్ల డౌన్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది. అంటే ఈ ప్రీమియంలలో రెండింటిలో ఏదైనా ఒకటి 400 దాటిపోతే ఎక్స్పైర్ వరకు మన ప్రాఫిట్ ఉంటాం. ఓకే, దాటలేదు కొంచెం లాస్లో ఉంటుంది, లేదు ఇదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది మనం ఓవరాల్గా లాస్ట్లోకి వెళ్ళిపోతాం. మాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 23,000 దగ్గర మాత్రం క్లోజ్ అయితే 2 ప్రీమియం కూడా 0 అవుతాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది లేదా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఖచ్చితంగా మూమెంట్ అనేది వస్తుందని చెప్పేసి అనుకొని ఈ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం. ట్రేడ్ తీసుకున్నాం, మన డైరెక్షన్లో మార్కెట్ అనేది పోయింది. ఓకే, మన బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు పోయింది. ఆ లెవెల్లోనే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాం. అన్న అదే లెవెల్లో ఉంటుందా రెసిస్టెన్స్? ప్రతిసారి ఇదే విధంగా ఉంటుంది రెసిస్టెన్స్? ఒక 100 పాయింట్ల గ్యాప్లోనే ఉండొచ్చు అంటే ఉంటుంది. ఆ 100 పాయింట్ల గ్యాప్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్రీమియం సెల్ చేయడం వల్ల మనకు అప్ సైడ్ కంటిన్యూ వెళ్తే మనకు లాస్ లేకుండా ఉండే విధంగా, డౌన్ సైడ్ కంటిన్యూ వస్తే మన ప్రాఫిట్ ఉండే విధంగా చూసి సెట్ చేసుకొని మనం చేయాలి హెడ్జింగ్ అనేది. ఓకే, మీకు ఇవి రెండు అర్థమైతే, హెడ్జింగ్ అనేది అర్థమైతే ఆటోమేటిక్గా మీ మైండ్లో క్యాలిక్యులేషన్స్ అనేది తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం మైండ్లో క్యాలిక్యులేషన్స్ అనేది టకాటగా చేస్తామో ట్రేడ్లు కూడా టకాటగా తీసుకోవడానికి అర్థమవుతుంది. కొత్త హెడ్జింగ్లు కూడా మైండ్లో మెదులుతూనే ఉంటాయి. రైట్, అయితే బ్రేక్ ఈవెన్ దగ్గర పోయిన తర్వాత 2 సందర్భాలు కంటిన్యూ మార్కెట్ ధనాధన కింద పడుతుంది మనం అనుకుంటే ఏం చేస్తే పుట్ ఆప్షన్ అనేది యావరేజ్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాలు ఈ విధంగా సైడ్ వైస్ అయితే కింద పడుతుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మనం ఏం చెప్తున్నాం అంటే ఎడమని ప్రీమియం 200 ఉంది కదా, అక్కడ మార్కెట్ ఆఫ్ సైడ్ వెళ్ళిపోయింది రెసిస్టెన్స్ దగ్గరికి, అందరినీ ట్రాక్ చేసింది, ఇక్కడ నుంచి పడడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఎడమని ప్రీమియం ఎంత ఆల్మోస్ట్ 200 దగ్గరికి రీచ్ అవుతుంది, లేదా 180. ఓకే, ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ అనేది సెల్ చేయాలి. రైట్, మనం దీనికి 200కు సెల్ చేసాం. దీనికి స్ట్రైక్ ప్రైస్ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, 400 పాయింట్. రైట్, ఈ
ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ మనం 200 పే చేసినాం, ఈ కాల్ ఆప్షన్ కూడా మనం 200 సెల్ చేసినాం కాబట్టి ఈ కాల్ ఆప్షన్ 0 అయినా ఇది కూడా 0 అవుతుంది కాబట్టి ఇది 0.0 ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ పొజిషన్. ఇప్పుడు మనం నేకెడ్గా ఉన్నది ఏంటన్నా అంటే ఈ 200 పుట్ ఆప్షన్ ప్రీమియం ఒకటే. కానీ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఈ కాల్ ఆప్షన్ 400కు మూవ్ అయింది, ఈ పుట్ ఆప్షన్ ఏమవుతుంది 0 అవుతుందా? కాదు, ఎక్స్పైర్ వరకు మాత్రమే 0 అవుతుంది. కానీ ఎంత కొంత మిగులుతుంది 50 దగ్గరికి పోయింది. అంటే ఇది ఏదైనా ఒక ప్రీమియం 400 పోతే మనకు బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంటుంది. ఈ మిగిలింది ప్రీమియం కాబట్టి ఆ 50 పాయింట్లే మనకు ప్రాఫిట్ అనేది అవుతుంది. నిఫ్టీలో 50 పాయింట్లు మనకి ఎంత అవుతుంది? 3500. కానీ ఇక్కడ మన కాల్ ఆప్షన్ అనేది సెల్ చేసినాం, మనం ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావడానికి 3500 ప్రాఫిట్లో ఇరిగింది పొజిషన్. ఇక్కడ వరకు కూడా 3500 ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు కంటిన్యూగా మన రాంగ్ డైరెక్షన్లో పోయినా అనుకుందాం. ఓకే, కంటిన్యూగా మన రాంగ్ డైరెక్షన్ మనం డౌన్ వస్తుంది అనుకున్నాం, అప్ సైడ్ వెళ్తాం. ఓకే రైట్. అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ప్రీమియం 400 దాటింది కాబట్టి మనం సేఫ్ 0.0 ప్రాఫిట్ అనుకున్నాం. కానీ ఈ కాల్ ఆప్షన్ అనేది మనం సెల్ చేసినాం కాబట్టి ఈ ఏ కాల్ ఆప్షన్ అనేది మనం సెల్ చేసినామో దాని మీదనే మార్కెట్ ఉంటే మనకు ఈ 200 ప్రీమియం అనేది పూర్తిగా ప్రాఫిట్ అనేది అవుతుంది అన్న. ఎందుకన్నా అంటే మీకు అర్థం కాదు, ఎప్పటివరకు అర్థం కాదు, ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ తెలియకపోతే మీకు అర్థం కాదు. ఈ లెవెల్లో ఉన్న ఇంతకంటే ఎక్కువైనా ఈ కాల్ ఆప్షన్ 200 బై చేసినాం, ఈ కాల్ ఆప్షన్ 200 సెల్ చేసినాం కాబట్టి ఈ 200 పాయింట్లు అనేది మనకు ప్రాఫిట్ అనేది అవుతుంది. లేదు కంటిన్యూ మన డైరెక్షన్లో ఇక్కడ నుంచి మనం అనుకున్నట్టే డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఇక్కడ పోయిన తర్వాత మనం ఈ రెండు పొజిషన్లలో 3000 చిల్లర ప్రాఫిట్ పోయినాక సెల్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యేసరికి ఈ ప్రీమియంలో మన ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఓకే రైట్. ఒక 100 పాయింట్లు తగ్గింది అనుకో, ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో 7500 ప్రాఫిట్ ఉంది. ఇవి మళ్ళీ 200 వస్తాయి. లేదా కొంచెం టైం వేస్ట్ అయింది కాబట్టి ఆ టైంలో విక్స్ కనుక కొంచెం డ్రాప్ అయితే 190కి వస్తాయి. అంటే దీంట్లో ఒక 10 పాయింట్లు, దీంట్లో ఒక 10 పాయింట్లు అనేది తగ్గిపోయింది. దీంట్లో రెండింటిలో కలిపి ఓవరాల్ 20 పాయింట్లు లాస్, కానీ దీంట్లో 100 పాయింట్లు ప్రాఫిట్. ఓవరాల్గా మనకు ప్రాఫిట్ ఎంత? 80 పాయింట్లు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కంటిన్యూగా డౌన్ సైడ్ వచ్చింది. పుట్ ఆప్షన్ ప్రీమియం 400 వెళ్ళిపోయింది, కాల్ ఆప్షన్ ప్రీమియం 50కి మిగిలింది. ఓకే రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిలో బ్రేక్ ఈవెన్ దాటింది కదా, మిగిలింది ఎంత? ఇది 50. ఈ 50 పాయింట్లు మన ప్రాఫిట్ ప్లస్ ఇది ఆల్మోస్ట్ 10 రూపాయల దగ్గరికి వచ్చింది అనుకున్నాం. అంటే ఎంత? ఎన్ని పాయింట్లు? 190. 190 పాయింట్లు ప్రాఫిట్ ప్లస్ 50 పాయింట్లు. ఓవరాల్గా మనకు వచ్చే పాయింట్లు అనేది 240 పాయింట్లు. ఈ విధంగా బ్రేక్ ఈవెన్లకు టచ్ అయ్యకుండా మార్కెట్ పోతూ ఉంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ అనేది పెద్ద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు, ఓకే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే ఈ విధంగా గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఏమైతుంది? సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ రావచ్చు, ఇక్కడ రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ సందర్భంలో మనం కాలక్షన్ తీసుకుంటే ఓకే, ఈ సందర్భంలో మన కాలక్షన్ తీసుకుంటే దెబ్బ పడుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓపెన్గా కాలక్షన్ తీసుకున్నాం, డౌన్ అయింది, భయం అయితే ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది కానీ చాలా దూరం ఉంది. ఏమైతే కొన్ని సందర్భాల్లో ఇలా కావడం వల్ల భయం అనేది అయ్యే మనం ఈ సమయంలో ఎగ్జిట్ కొట్టేస్తాం, అట్లాంటి టైంలో అప్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. మరి దాని నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేస్తాం? కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం. ముందు డౌన్ సైడ్ వచ్చినాక మన కాల్ ఆప్షన్స్ అనేది యావరేజ్ చేస్తాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని అనుకున్నప్పుడు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఓకే పుట్ ఆప్షన్ యావరేజ్, కాల్ ఆప్షన్ యావరేజ్ చేస్తాయి. కానీ ఇట్లాంటి సందర్భాల్లో దెబ్బ పడుతుంది కాబట్టి ఆ ఆప్షన్ అనేది సెల్ చేస్తే దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అంటే ఈ పొజిషన్ ఇంతే ఉంచాలి. ఓకే ఈ పొజిషన్ ఇంతే ఉంచి దీన్ని ఎక్స్ట్రాగా చేయాలి బ్యాకప్ మనీ. దీనికి అందుకే బ్యాకప్ మనీ అనేది అవసరం. ఎప్పుడైనా సరే మన ఆప్షన్ ట్రేడింగ్లో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా బ్యాకప్ మనీ అనేది ఉండాలి. రైట్. అరే అయితే ఈరోజు ట్రేడ్ జరిగినప్పుడు నేను ఏం చెప్పినా, ఈ లెవెల్లో మార్కెట్ రేంజ్లో ఉండి అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది కదా, ఆ లెవెల్లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్తాను ఒక పుట్ ఆప్షన్ యావరేజ్ చేసుకుని పెట్టుకోరని చెప్పిన. కానీ ఏమైంది, మనం ఈ ఉద్దేశంతో చెప్పినాం కానీ అది ఈ ఉద్దేశం అనేది జరిగింది మార్కెట్. అందుకనే మనకు ఆల్మోస్ట్ 0 లాస్ దగ్గరనే జరిగింది పొజిషన్. మనకు ప్రాఫిట్లోకి వచ్చే పొజిషన్ కూడా 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గరనే ఆగింది. ఎందుకంటే సైడ్ వేస్ అయ్యకుంటూ డౌన్ సైడ్ రావడం వల్ల ఆ మార్కెట్. అందుకనే మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా.
ఇక్కడ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం. డౌన్ సైడ్ వస్తే సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాం. ఓకే అన్న, ఈ పుట్ ఆప్షన్ అనేది నేను ఎన్నో స్ట్రైక్ల మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, వీడికి వచ్చింది కదా, నేను ఎడదామని సెల్ చేసిన. కానీ మార్కెట్ వీడికి వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా డౌన్ పోతుంది అనిపిస్తుంది. 23,200 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నా. అది 300 దగ్గర ఉంది. సెల్ చేసానంటే చేయొచ్చు, నంబర్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ అప్ సైడ్ పోయినప్పుడు ఇది కనుక అతి తక్కువ వాల్యూ కనుక ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మార్కెట్ ఇక్కడ పోయినప్పుడు ఇది కనుక 100 రూపాయల దగ్గర ఉంటే మీకు పుట్ ఆప్షన్లో లాస్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు నీకు ఎక్స్పైర్ వరకల్లా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. ఓకే, ఈ విధంగా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇది 300 కూడా మొత్తం 0 అయిందని అనుకుందాం. పుట్ ఆప్షన్ 400కి వెళ్ళిపోయింది. ఇది కూడా 0 అయిందని అనుకుందాం. దీనిలో 300 పెట్టు, దీనిలో 0 ప్రాఫిట్. ఓవరాల్ ఎంత 7,21 చిల్లర. ఈ విధంగా జరుగుతుంది. మార్కెట్ అనేది రేంజ్ పెట్టి డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్తుంది. మార్కెట్ అనేది రేంజ్ పెట్టి అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వస్తుంది. ఇట్లాంటి ప్యాటర్న్ వర్కౌట్ చేస్తే మనం ఒక ఆప్షన్ అనేది యావరేజ్ చేసుకుంటూ కంటిన్యూగా పెద్ద ప్రాఫిట్లు అనేది తీయచ్చు. ఆల్మోస్ట్ 0 రిస్క్ పడలేదు. మనం ఏమైనా పెద్ద రిస్క్ తీసుకున్నాం దాంట్లో తీసుకోవాలి. కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి బై చేసినాం, కంటిన్యూగా మూవ్మెంట్ అవుతుంది, మన ప్రాఫిట్ గానే పడుతుంది. ప్రాఫిట్లోనే ఉన్నప్పుడు మళ్ళీ పొజిషన్ ఏజ్ చేసుకున్నాం, అది కంటిన్యూగా ప్రాఫిట్లో ఉంది. మనం తీసుకున్నప్పటి నుంచి ప్రాఫిట్లో ఉంది, అది కంటిన్యూగా ప్రాఫిట్లో నడుస్తుంది, మన డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది, పెద్ద ప్రాఫిట్ అనేది వచ్చింది. ఆ విధంగా ఉండాలి ట్రేడ్. ఓకే, ఇదే కాన్సెప్ట్. ఈరోజు సందర్భం జరిగింది కాబట్టి ఈ వీడియో వేయడానికి ప్రయత్నం చేస్తున్నా. బెస్ట్గా ఉంటుంది, దీన్ని యూజ్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. విర్చువల్ ట్రేడింగ్ చేయండి. దీని మీద గమనించండి. కొన్ని సందర్భాలు మార్కెట్లో జరిగినప్పుడు ఏ విధంగా చేస్తే బెస్ట్ ఉంటుంది. మార్కెట్ మొదట అప్ సైడ్ పోతుంది, పెద్ద తోక పెడుతుంది డే క్యాండిల్లో, మళ్ళీ ఓపెన్ ప్రైస్కి వచ్చి డౌన్ సైడ్ ఒక 400 పంట పోతుంది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ముందు డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ ఓపెనింగ్ ప్రైస్కి వెళ్తుంది, పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలి, దీంట్లో నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తే బతికిపోతా అని చెప్పేసి గమనించగలిగితే మీరు ఆప్షన్ ట్రేడింగ్లో నిలదొక్కునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం. బై బై.